మనం కామన్గా చూసే సమస్య థైరాయిడ్. ఈ మధ్య చిన్నపిల్లలకి అంటే టీనేజ్ దాటంగానే అంటే హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ రాగానే అండ్ యూజువల్గా పోస్ట్ ప్రెగ్నెన్సీ చూస్తూ ఉండేవాళ్ళం ఇదివరకు. బట్ ఇప్పుడు చూస్తే అందరికీ ఈవెన్ మెన్కి కూడా థైరాయిడ్ రావడం స్టార్ట్ అయింది. చాలా కామన్ సమస్య థైరాయిడ్. థైరాయిడ్ వస్తే ట్యాబ్లెట్ వేసుకుంటే ఎర్లీ మార్నింగ్ ఆర్ లైక్ డిపెండింగ్ ఆన్ ద ప్రిస్క్రిప్షన్ ఫాలో అయ్యి మనకి డోసేజ్ పెరగడము, దానివల్ల వచ్చే చాలా వేరే సమస్యలు ఉంటాయి కదా. అంటే వెయిట్ గెయిన్ అవ్వడం కానీ, లేకపోతే ఎక్స్ట్రీమ్ వెయిట్ లాస్ అవ్వడం కానీ, నీరసం రావడము, మూడ్ స్వింగ్స్ చాలా ఉండడం, ఇవన్నీ మనం రెగ్యులర్గా గమనిస్తూ ఉంటాం. అందుకని దానివల్ల వచ్చే ఇబ్బందులు తగ్గించుకోవడానికి యోగాలో చాలా మంచి మార్గాలు ఉన్నాయి. అవేంటో మనం చూద్దాం. ప్రాణాయామాలు అండ్ దాని తగ్గ ఆసనాలు చూసుకుంటూ ఉంటే మనకి చాలా చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. ముందు మనకి యోగాలో మెయిన్ అన్నిటికంటే ఏంటంటే ఫోకస్ అండ్ సంకల్ప అన్నమాట. సంకల్ప అంటే మనం తగ్గాలి అని మనం చేస్తున్నప్పుడు మన దృష్టి మన శ్వాస పైన పెట్టుకొని, బ్రీత్ పైన పెట్టుకొని మంచిగా మనం ఒక ఇంటెన్షన్ సెట్ చేసుకుంటే, ఓకే నేను నా థైరాయిడ్ని హీల్ చేసుకోగలుగుతాను. ఎందుకంటే మనలోనే ఆ పవర్ ఉంటుంది కాబట్టి ఆ పవర్కి యాక్సెస్ చేయడానికి యోగా మనకి చాలా టూల్స్ ఇస్తుంది. సో అది మనము ఫస్ట్ ఇంటెన్షన్ సెట్ చేసుకుంటే ఖచ్చితంగా మనకి చాలా ఎఫెక్టివ్ రిజల్ట్స్ వస్తాయి. సో దానికి కావాల్సిన ప్రాణాయామాలు ఏంటో ఫస్ట్ మనం చూద్దాం అన్నమాట. థైరాయిడ్ అనేది మనకి థ్రోట్ దగ్గర ఎఫెక్ట్ అవుతుంది కదా. దాని గ్లాండ్, అన్ని గ్లాండ్స్ మనం చూస్తే హార్మోనల్ అంటే బ్రెయిన్ ఎండోక్రైన్ సిస్టమ్, మన హార్మోనల్ సిస్టమ్ దాన్ని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి స్ట్రెస్ అనేది మనం కంట్రోల్ చేసుకోగలిగితే, స్ట్రెస్ రాగానే మన ఓన్గా మనం స్ట్రెస్ని మనం అవుట్ సైడ్ సిచ్యువేషన్స్ని కంట్రోల్ చేయలేము. బట్ వచ్చిన సిచ్యువేషన్కి మన రియాక్షన్స్ మనం కంట్రోల్ చేసుకోగలిగితే విత్ పీస్, అంటే స్నబ్డ్ రియాక్షన్స్ కాదు, ఒత్తి పెట్టుకున్న ఎమోషన్స్ కాకుండా, లేకపోతే మాట్లాడకుండా లోపల కాకుండా మనం బయటకి ఎలా మనలో కూడా ఆ సిస్టంలో కూడా మన సిస్టంలో కూడా ఏం లేకుండా దాన్ని ప్రశాంతంగా రిజాల్వ్ చేసుకోవాలంటే మనం ఏం చేయొచ్చు అనేది ఫస్ట్ ప్రాణాయామాలలో చూద్దాము. ప్రాణాయామాస్ మోస్ట్ ఎఫెక్టివ్ టెక్నిక్ అనమాట. యోగా ఇప్పుడు స్టార్ట్ చేయని వాళ్ళకు కూడా ప్రాణాయామాలు స్టార్ట్ చేస్తే చాలా ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఉంటాయి. సో అన్నిటికంటే ముందు భ్రామరీ ప్రాణాయామం, ఎందుకంటే అది మకార సౌండ్ చేస్తాము. భ్రామరీ సౌండ్ అనే బీ సౌండ్ ఉంటుంది కదా, అదే మనం థ్రోట్తో చేస్తామన్నమాట. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనము రిలాక్స్డ్గా సుఖాసనాలో ఇలా కంఫర్టబుల్గా కూర్చొని, కావాలంటే బ్యాక్ స్పైన్ మనం రిలాక్స్ కూడా చేయొచ్చు. వాల్కి సపోర్ట్ తీసుకొని పామ్స్ ఇలా ఓపెన్ పెట్టుకొని, మీరు దేని గురించి చేస్తున్నా సరే ఫస్ట్ ఒక 3 బ్రెత్స్ అయినా సరే డీప్ ఇన్హలేషన్ తీసుకొని స్లోగా ఎక్సేల్ చేస్తే ఇలా ఫస్ట్ మనం దేనికైనా సరే స్టార్ట్ చేస్తున్నా ఒక 3 to 5 times డీప్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్ తీసుకుంటే మన మైండ్ అనేది అనమాట వేరే నాయిసెస్ అన్నీ క్యాన్సిల్ చేసి ట్యూన్ ఇన్ అవ్వడం అంటాం కదా, రేడియోలో ట్యూన్ ఇన్ అయినట్టే ఖచ్చితంగా మనం ఫ్రీక్వెన్సీని మనం ట్యూన్ చేసుకోవచ్చు. మన బాడీ మీదకి మన అటెన్షన్ వచ్చేస్తుంది, మన బ్రెత్ మీదకి. దాన్ని మనము ఎలా ఛానల్ చేయొచ్చు అనేది చూద్దాం. ఇప్పుడు భ్రామరీ ప్రాణాయామంలో రిలాక్స్, షోల్డర్స్ ఇలా కంప్లీట్గా రిలాక్స్డ్ పెట్టుకొని, చెస్ట్ ఓపెన్ పెట్టుకొని, స్పైన్ స్ట్రేట్ పెట్టుకొని ఇన్హేల్ చేసి ఎక్సేల్ చేసేటప్పుడు మకారా చేస్తాం. థ్రోట్ మీద అటెన్షన్ పెట్టుకొని ఇలా హ్యాండ్స్ ఓపెన్ పెట్టుకొనైనా చేసుకోవచ్చు. ఆర్ ఇండెక్స్ ఫింగర్తో ఇయర్ లోబ్స్ ఉన్నాయి కదా, జనరల్గా ఇలా ప్రెస్ చేస్తూ కాకుండా జస్ట్ జెంటల్గా ఇయర్ లోబ్స్ని క్లోజ్ చేసి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చెస్ట్ అనేది ఓపెన్గా, అంటే హ్యాండ్స్ పైకి ఇలా క్లోజ్గా కాకుండా ఓపెన్గా పెడితే ఏంటంటే మనకి లంగ్స్కి కెపాసిటీ ఎక్కువ
ఉంటుందన్నమాట. సో ఈ ప్రాణాయామం అంటేనే బ్రీత్తో చేసేది కాబట్టి మన లంగ్స్ అనేది మనం ఎఫెక్టివ్గా వాడుకుంటే ఆటోమేటిక్గా స్ట్రెస్ అనేది బయటకు వెళ్ళిపోతుంది బాడీలోంచి. మోర్ ఆక్సిజన్ మన బాడీలో వస్తే ఖచ్చితంగా మనము జనరల్లీ మూడ్లో బెటర్గా చూస్తాము అండ్ మన అన్ని థింగ్స్ని లైట్గా తీసుకోగలుగుతాము. దానివల్ల తగ్గే స్ట్రెస్తో థైరాయిడ్ కూడా మనకు ఖచ్చితంగా రిలాక్స్ అవుతుందన్నమాట. వన్ ఆఫ్ ది మోస్ట్ ఎఫెక్టివ్ ప్రాణాయామస్ మీరు చూస్తే థైరాయిడ్ గ్లాండ్ కూడా మన థ్రోట్లోనే ఉంటుంది. ఇది ఎఫెక్టివ్ ఫర్ బోత్ హైపోథైరాయిడిజం అండ్ హైపర్థైరాయిడిజం రెండిటికి. అండ్ రాకుండా కూడా మనం బార్డర్ లైన్లో ఉన్నామంటే రాకుండా కూడా చాలా చాలా ఎఫెక్టివ్ అనమాట భ్రామరి ప్రాణాయామ. అట్లీస్ట్ రోజుకి 10 రౌండ్స్ ఇలా మనం చూసాం కదా, అది 10 రౌండ్స్ చేసుకుంటే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. నిద్రపోయే ముందు కానీ ఆర్ మార్నింగ్ లేవంగానే చేస్తే చాలా చాలా మంచిదన్నమాట అది. అలానే ఇంకొక ప్రాణాయామం చూద్దాము, నాడి శోధన అనేసి. లెఫ్ట్ హ్యాండ్తో మనం ఇండెక్స్ ఫింగర్ అండ్ థంబ్ టిప్స్ ఉన్నాయి కదా, జెంటిల్గా టచ్ చేస్తాం, ప్రెస్సింగ్ లేదు, జస్ట్ జెంటిల్గా, అంటే చిన్ముద్ర అనమాట. జెంటిల్గా ఇలా టచ్ చేసి రైట్ హ్యాండ్తో ఇండెక్స్ ఫింగర్ అండ్ మన థంబ్ అండ్ రింగ్ ఫింగర్ వాడతాం. ఇండెక్స్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్ రెండు ఇలా ఫోల్డ్ చేసుకొని ఈధర్ మనం ఇలా ఫోర్ హెడ్ పైన అయినా సరే ఇలా బెండ్ చేసి అయినా సరే, ఈధర్ వే మనము థంబ్ అండ్ రింగ్ ఫింగర్ వాడి ఎగ్జేల్ చేస్తాం. కంప్లీట్ ఎగ్జలేషన్ ఫ్రమ్ లెఫ్ట్ చేసి అప్పుడు స్లోగా ఇన్హేల్ చేస్తూ close and slowly exhale. Inhale. Close, exhale. ఇలా అట్లీస్ట్ ఒక 5 to 10 రౌండ్స్ చేసుకుంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఆటోమేటిక్గా నాడి శోధన చెయ్యంగానే మన బ్రెయిన్ అండ్ బాడీ చాలా రిలాక్స్ అవుతాయి. కామింగ్ ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. ఇది ఇన్ఫ్యాక్ట్ ప్రీ మెడిటేటివ్ పోజ్ కూడా అంటారు. అంటే ధ్యానం చేసే ముందు మనకి ఇది చేసుకుంటే కూడా చాలా ఎఫెక్టివ్ అనమాట. ఎందుకంటే బ్రెయిన్ని అంత కామ్ డౌన్ చేస్తుంది. అండ్ నాడి శోధన మన బాడీలో ఉండే ఏ టాక్సిన్స్ అంటే ఫ్లష్ అవుట్ చేయడానికి ఇది ఎంత స్లో ప్రాసెసో, బట్ టాక్సిన్స్ రిమూవ్ చేయడానికి అంత హైలీ ఎఫెక్టివ్ ప్రాసెస్ అనమాట. సో రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనం అట్లీస్ట్ 15-20 మినిట్స్ నాడి శోధన పర్ డే చేసుకోగలిగిన, అంటే స్టార్ట్ చేసేటప్పుడు 15-20 రౌండ్స్తో స్టార్ట్ చేసి ఈవెన్చువల్లీ 15 to 20 మినిట్స్ మనం నాడి శోధన చేయగలిగితే ఆటోమేటిక్గా మన బాడీలో టాక్సిన్స్ అనేవి క్లియర్ అవుతూ ఉంటాయి. పెల్టప్ టాక్సిన్స్ క్లియర్ అయితే థైరాయిడ్కి హైలీ ఎఫెక్టివ్ అనమాట. ఎందుకంటే ఇది మిగతా అన్నిటినీ కూడా వెయిట్ లాస్ని వాటిని కూడా రెగ్యులేట్ చేయగలుగుతుంది. హార్మోనల్ బ్యాలెన్స్ని మళ్ళీ రీస్టోర్ చేస్తుంది నాడి శోధన. అందుకని ఈ మనం చూసిన భ్రామరి అండ్ నాడి శోధన అట్లీస్ట్ 15 to 20 మినిట్స్ మనం పర్ డే చేసుకునే వరకు ప్రాక్టీస్ చేసుకోగలిగితే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. అలానే అనులోమ్ విలోమ్ కూడా చూద్దాము. ఇప్పుడు మనం ఇందాక నాడి శోధనకి మనం ముద్ర వేసి చేసాం కదా, అనులోమ్ విలోమ్కి జస్ట్ ఇలా పామ్ ఓపెన్గా పెట్టుకొని స్లోగా జస్ట్ థంబ్ అండ్ ఇండెక్స్ ఫింగర్ వాడతాము. ఇన్హేల్, క్లోజ్, ఎగ్జేల్. మళ్ళీ ఇన్హేల్, క్లోజ్, ఎగ్జేల్ చేసి మళ్ళీ ఇన్హేల్,
ఇలా స్లోగా చేస్తే కూడా చాలా చాలా ఎఫెక్టివ్ అనమాట. ఇవన్నీ మనం బ్యాక్ సపోర్ట్ తీసుకొని కూడా చేసుకోవచ్చు, అంటే వాల్కి లీన్ అయ్యి కూడా చేసుకోవచ్చు. మెయిన్ ప్రాణాయామాలో మీరు అబ్జర్వ్ చేస్తే కీ ఫ్యాక్టర్ ఏంటంటే నార్మల్ బ్రీతింగ్, మనం నార్మల్గా కూడా బ్రీత్ చేస్తున్నాం కదా, మరి ప్రాణాయామాలో ఏంటి డిఫరెన్స్ అంటే షాలో బ్రీతింగ్ అండ్ ఇంటెన్షనల్ బ్రీతింగ్. షాలో బ్రీతింగ్ అంటే మనకు తెలియదు, మనం ఆబ్వియస్లీ మనం ఉన్నదే శ్వాస వల్ల కదా, సో మనం చూస్తే బ్రీత్ ఇన్హేల్ ఎక్సేల్ చేస్తూనే మన పనులన్నీ కంటిన్యూస్ అవుతూ ఉంటాయి. బట్ ఎప్పుడైతే మనము ఈ ఇంటెన్షనల్ బ్రీతింగ్ అంటే అటెన్షన్ అనేది బ్రీత్ మీద పెడతామో ఆటోమేటిక్గా మన ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్ టైం అనేవి ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు నేను మాట్లాడుతుంటే కూడా బ్రీత్ వస్తుంది కదా, కానీ ఇన్హేల్ ఎక్సేల్ ఇంటెన్షనల్గా ఐస్ క్లోజ్ చేసుకొని చేసినప్పుడు ఫుల్గా లంగ్స్ కెపాసిటీ ఫుల్గా ఇన్హేల్ చేసి చాలా స్లోగా మళ్ళీ ఫుల్గా డీప్ ఇన్హలేషన్, కంప్లీట్లీ లంగ్స్ ఫిల్ అయినట్టు మనకు తెలుస్తుంది, అండ్ స్లోగా ఎక్సేల్. అంటే లాస్ట్ ఎక్సేల్ కంప్లీట్లీ మన బాడీలో ఎయిర్ అంతా ఎంప్టీ అయ్యే వరకు ఎక్సేల్ చేయడం, కంప్లీట్ లంగ్స్ ఫిల్ అయ్యే వరకు ఇన్హేల్ చేయడం, అది ఇంటెన్షనల్ బ్రీతింగ్ అంటే. సో మనం అది ఇంప్లిమెంట్ ఎవ్రీడే చేసుకుంటూ ఉంటే చాలా హైలీ ఎఫెక్టివ్ మనకు అది, ఎస్పెషల్లీ ఫర్ థైరాయిడ్ అండ్ ఎనీ హార్మోనల్ ఇష్యూస్కి చూస్తే మనకి చాలా ఎఫెక్టివ్ ఉంటుందన్నమాట అది. ఇప్పుడు మనం నెక్స్ట్ దానికి కావాల్సిన ఆసనాలు చూద్దాము. కంటిన్యూ చేసేయమంటారా ఆసనాలు కూడా? ఫస్ట్ జాయింట్ రొటేషన్స్ అని మనం చూడాల్సింది, ఆసనాలు చేసే ప్రతిసారి కూడా ముందు ఏ పార్ట్కి అయితే చేయాలనుకుంటున్నామో, ఎస్పెషల్లీ ఇలా మనము స్పెసిఫిక్ థైరాయిడ్ కానీ ఇలా డయాబెటీస్ అలా స్పెసిఫిక్ ఇష్యూకి చేసేటప్పుడు దానికి తగ్గ వార్మప్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు థైరాయిడ్ మనం అనుకున్నట్టు థ్రోట్ దగ్గర కాబట్టి నెక్ రొటేషన్స్ అనేవి స్కిప్ చేయకుండా చేసుకుంటే ఆసనాస్లో మనకి చాలా బెనిఫిట్ వస్తుంది. ఎందుకు అంటే బ్లడ్ ఫ్లో అనేది అక్కడికి డైరెక్ట్ అవుతూ ఉంటుంది. ఆసనాల్లో మనం ఎక్కువసేపు హోల్డ్ చేయగలుగుతాం. ఆ హోల్డింగ్లో ఏంటంటే మనకి తగ్గడం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఫాస్ట్ పేస్లో చేసుకునే ఆసనాలు కొన్ని ఉంటాయి, కానీ ఇలా స్పెసిఫిక్ ఇష్యూకి తగ్గాలి మనము అంటే మన ఇంటెన్షన్ సెట్ చేసుకున్నట్టే దాంట్లో హోల్డ్ ఎక్కువ చేయగలిగితే మనకి ఖచ్చితంగా హైలీ ఎఫెక్టివ్ ఉంటాయి. రిజల్ట్స్ అనేవి చాలా తొందరగా చూడగలుగుతాం అనమాట విత్ రెగ్యులర్ ప్రాక్టీస్. సో మనం ఫస్ట్ దానికి కావాల్సిన వార్మప్ చూద్దాం. ఇలా హ్యాండ్స్ ఫ్రీగా పెట్టుకొని, పామ్స్ ఓపెన్ పెట్టుకొని సీలింగ్ వైపున, షోల్డర్స్ ఇలా స్ట్రక్ కాకుండా ఓపెన్గా పెట్టుకొని, స్పైన్ స్ట్రైట్, చిన్ అప్. ఇన్హేల్ చేసి స్లోగా నెక్ బ్యాక్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ చేస్తూ స్లోగా డౌన్, ఇన్హేల్ చేస్తూ అప్, ఎక్సేల్ చేస్తూ డౌన్, ఇన్హేల్ అప్, exhale down. Slowగా inhale. రైట్, ఇక్కడ చూస్తే మీరు నెక్ సైడ్ నెక్ అనేది కంప్లీట్ స్ట్రెచ్ అయ్యి ఎక్సేల్ చేస్తూ ముందుకి. మళ్ళీ ఇన్హేల్, ఎక్సేల్ లెఫ్ట్, ఇన్హేల్, slowగా exhale, inhale, stretch, center, slowగా center, and exhale చేస్తూ chin to chest and rotate. ఇన్హేల్ చేస్తూ పైకి, ఎక్సేల్ చేస్తూ కిందకి. 2, 3, 4, 5. Opposite. 1, 2, 3, 4.
ఇలా నెక్ రొటేషన్స్ అనేవి మిస్ కాకుండా చేసుకోండి ఆసనాస్ ముందు. ఈవెన్ మనం ప్రాణాయామ చేసి నెక్ రొటేషన్స్ ఫస్ట్ రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే కూడా మనకి రిజల్ట్స్ అనేవి తెలుస్తాయి అన్నమాట స్లోగా. కానీ ప్రాణాయామ మాత్రం మిస్ అవ్వకూడని స్టెప్. రెగ్యులర్గా ప్రాణాయామ ఇంక్లూడ్ చేస్తే ఆటోమేటిక్గా ఫ్లెక్సిబిలిటీ అండ్ మన మైండ్ క్లారిటీ అండ్ ఫోకస్ అన్నీ పెరుగుతాయి. దానివల్ల బాడీలో కామ్నెస్ అనేది ఫస్ట్ వస్తుంది. కామ్నెస్తో మన ఈ డిసీజెస్ అనేవి స్లోగా ఎఫెక్టివ్గా తగ్గించుకుంటూ వెళ్ళొచ్చు. డెఫినెట్గా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉన్నవాళ్ళు అది ఫాలో అవుతూ ఇవి చేసుకుంటే మనకి డోసేజ్ తగ్గడము అండ్ ఈవెన్చువల్లీ మెడిసిన్ లేకుండా కూడా ఫ్రీ అవ్వచ్చు, ఆర్ మళ్ళీ దాన్ని పెరగకుండా కంట్రోల్ చేసుకోవడము, ఇలా అంతా మనం రిజల్ట్స్ చూడగలుగుతాము. బట్ ప్రాణాయామ మాత్రం ఇంటెన్షనల్ బ్రీతింగ్ అండ్ దాని వెంటనే మనం అట్లీస్ట్ జాయింట్ రొటేషన్స్ నెక్కి సంబంధించినవి రెగ్యులర్గా మాత్రం మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. అలానే ఇంకా ఆసనాస్కి కావాల్సిన జాయింట్ రొటేషన్స్ కూడా క్విక్గా చూద్దాము. ఇన్హేల్ చేసి స్లోగా ఎగ్జేల్ చేస్తూ వెనకాలకి, ఇన్హేల్ చేస్తూ ముందుకి, ఎగ్జేల్ చేస్తూ వెనకాలకి. 3 4 అని స్లోగా ఫీట్ ఇలా దగ్గర పెట్టుకొని హోల్డ్ చేసి స్లోగా ఫ్లాట్. రిలాక్స్ చేశాక ఇప్పుడు ఆసనాస్ చూద్దాము. ఇది బేసిక్ జాయింట్ రొటేషన్స్. ఇలాంటివి చేసుకొని మనం ఆసనాస్ చేసుకుంటే చాలా ఎఫెక్టివ్గా చేసుకోగలుగుతాం మన ప్రాక్టీస్ని మనమే. సో ఇన్హేల్ చేస్తూ ఇలా ఫీట్ బ్యాక్ అండ్ స్లోగా ఫార్వర్డ్, స్లోగా బ్యాక్. ఇన్హేల్, ఎగ్జేల్ చేస్తూ అవుట్వర్డ్. ఇన్హేల్, ఎగ్జేల్ and slowly together rotate. 1 2 3 opposite. 1 2 and 3. Tap 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 tap. చూద్దాము పాశ్చిమోత్తాసన. ఇన్హేల్ స్లోగా నెక్ని ఇలా మనం స్లోగా వెనకాలకు పెట్టి దెన్ స్లోగా ఎగ్జేల్ చేస్తూ కిందకి, మళ్ళీ ఇన్హేల్ చేస్తూ బ్యాక్, ఎగ్జేల్ చేస్తూ కిందకి. 2 అలా 10 రౌండ్స్ అట్లీస్ట్ చేసుకుంటూ మీరు అబ్జర్వ్ చేస్తే పాశ్చిమోత్తాసనాలో నార్మల్గా ఇలా హ్యాండ్స్ చేసి మనం ఇలా బెండ్ అవుతాం కదా, కానీ థైరాయిడ్ కోసం చేసినప్పుడు నెక్ ఇలా పైకి పెట్టి దెన్ స్లోగా ఇలా ముందుకి, మళ్ళీ ఇలా వెనకాలకి. ఇది చేస్తే మనకి థ్రోట్ గ్లాండ్ దగ్గర అనేది మంచి బ్లడ్ ఫ్లో వచ్చి మనం రిజల్ట్స్ ఎఫెక్టివ్గా చూడగలుగుతాము. అలానే సేతుబంధాసన స్లోగా మనం కూర్చుని చేసుకునే వాటిలో పాశ్చిమోత్తాసనాల్లో స్లోగా ట్విస్టింగ్. రైట్ హ్యాండ్ వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి రైట్ నీ పైన పెట్టి రైట్ పామ్ ఇలా వెనకాల పెట్టుకొని స్లోగా ట్విస్ట్ అండ్ సెంటర్, మళ్ళీ ట్విస్ట్, సెంటర్, ట్విస్ట్, సెంటర్, ట్విస్ట్, సెంటర్, సెంటర్. అలానే హ్యాండ్స్ కూడా రైట్ హ్యాండ్ పైకి ఇలా పెట్టి స్లోగా బెండ్ అవుతూ నెక్ పైకి ఎంత వీలైతే అంత సీలింగ్ వైపు స్లోగా. ఇలా ఒక 5 టైమ్స్ అట్లీస్ట్ చేసుకుంటే మనకి ఈచ్ సైడ్ 5 టైమ్స్ చేసుకుంటే బాగా ఎఫెక్టివ్ రిజల్ట్స్ చూస్తాము. అలానే సేతుబంధ చూద్దాం మనము. ఇప్పుడు ఇలా మనం బటర్ఫ్లై ఇందాక చేసుకున్నాం కదా, అలానే పెట్టి స్లోగా ఎల్బోస్ పైన, వెళ్ళగలిగిన వాళ్ళు స్లోగా ఇలా ఎల్బోస్ పైన పెట్టి నెక్ బ్యాక్
డీప్ ఇన్హలేషన్ అండ్ డీప్ ఎక్సలేషన్. మనకి నెక్ పెయిన్ ఉంది, హ్యాండ్ పెయిన్ ఉంది, మేము అంతసేపు వెనకాలకు వెళ్ళలేమంటే పిల్లోస్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు. ఇలా ఎల్బోస్ బదులు ఇక 2-3 పిల్లోస్ పెట్టుకొని నెక్ ఇలా బ్యాక్ పెట్టుకుంటే స్లోగా రిలాక్స్, మళ్ళీ బ్యాక్. సో అలా అది చేసుకుంటే కూడా అది మైండ్ కూడా చాలా రిలాక్సింగ్గా ఉంటుంది అండ్ థైరాయిడ్కి కూడా చాలా ఎఫెక్టివ్. మనం అనుకున్నట్టు పిల్లో సపోర్ట్ తీసుకుంటే చాలా మంచిది. అలానే ఇవి మోస్ట్ ఎఫెక్టివ్ ఆసనాస్ చూస్తున్నాం మనం ఇప్పుడు. ఇలా లై డౌన్ అయ్యి బ్యాక్ మీద, బ్యాక్ పైన లై డౌన్ అయ్యి బెండ్ చేసి హ్యాండ్స్ ఇలా యాంకిల్స్ని పట్టుకొని ఆర్ రిలాక్స్డ్గా ఉంచి స్లోగా సేతుబంద నెక్ కంప్లీట్గా షోల్డర్స్ రిలాక్స్డ్గా ఉంచుకొని హిప్ పైకి పెట్టి అండ్ రిలాక్స్. ఇన్హేల్ చేస్తూ పైకి, ఎక్స్హేల్ చేస్తూ కిందకి. ఇన్హేల్ చేస్తూ పైకి, ఎక్స్హేల్ చేస్తూ కిందకి. అలా ఒక 5 to 6 times అండ్ హ్యాండ్స్ ఇలా ఫీట్ రిలాక్స్డ్గా పెట్టుకొని స్లోగా చెస్ట్ని, మత్స్యాసన అంటే ఫిష్ పోజ్, చెస్ట్ని హెడ్కి బ్లడ్ ఫ్లో అండ్ స్లోగా రిలాక్స్. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ deep inhalation and very slow and gentle exhalation. Malli inhale and slow exhale. Inhale and slow exhale. అలా హ్యాండ్స్ ఓపెన్ పెట్టుకొని మనం బోత్ ఫీట్ ఇలా బెండ్ చేసుకుని స్లోగా ఇప్పుడు మనం నీస్ని లెఫ్ట్ సైడ్ తిప్పినప్పుడు నెక్ అనేది రైట్. డీప్ బ్రీత్ చేసుకుంటూ మళ్ళీ స్లోగా deep inhalation and slow exhalation. స్లోగా రిలాక్స్ అయ్యి శవాసనాలో పామ్స్ ఇలా పెట్టుకొని ఫీట్ సైడ్ పెట్టుకొని మన సంకల్ప అన్నమాట. శవాసనం అంటే కంప్లీట్లీ బాడీ రిలాక్స్డ్గా ఉంటుంది. టోస్ సైడ్ వేస్ పెట్టుకొని, పామ్స్ సీలింగ్ వైపు పెట్టుకొని, నోస్ సీలింగ్ వైపు పెట్టుకొని డీప్ బ్రీత్ తీసుకుంటూ మన మొత్తం అటెన్షన్ టాప్ ఆఫ్ ది హెడ్ నుంచి టిప్ ఆఫ్ ద టో వరకు ఈచ్ పార్ట్, అంటే మన హెడ్, నెక్, చెస్ట్, స్టమక్, హ్యాండ్స్, లెగ్స్, ఫీట్ అన్నిటిపైన ఒకసారి డీప్ బ్రీత్ తీసుకొని అండ్ మెయిన్లీ స్లోగా అది అయ్యాక అటెన్షన్ అంతా మన థ్రోట్ పైన తీసుకొని డీప్ ఇన్హలేషన్. కూర్చొని చేసే ఆసనాల్లో పద్మాసన చాలా ఎఫెక్టివ్. పద్మాసన మనం ఒకేసారి మాకు నీ పెయిన్స్ ఉన్నాయి చేసుకోలేమంటే అర్ధ పద్మాసనతో స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా స్లోగా విత్ ప్రాక్టీస్ పద్మాసన చేయగలుగుతాము. రైట్ ఫుట్ ఉంది కదా, రైట్ ఫుట్ వచ్చేసి లెఫ్ట్ థై పైన పెట్టుకొని డీప్ బ్రీత్ తీసుకొని హ్యాండ్స్ బ్రెస్ట్ ఇలా పెట్టుకుని ఇన్హేల్ చేసి స్లోగా ఎక్స్హేల్ చేస్తూ కిందకి ఎంత వీలైతే అంత. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ పైకి, స్లోగా ఎక్స్హేల్ చేస్తూ కిందకి.
మీరు అబ్జర్వ్ చేస్తే చెస్ట్ అనేది ఓపెన్గా పెట్టి, షోల్డర్స్ ఓపెన్గా పెట్టి ఇన్హేల్ చేస్తూ స్లోగా ఎగ్జేల్. ఇక్కడ మళ్ళీ ఇంకొక లెగ్తో, ఎప్పుడు లెఫ్ట్ లెగ్తో చేసినా నెక్స్ట్ 2 సైడ్స్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ అండ్ స్లోగా ఎగ్జేల్. ఇన్హేల్, స్లోగా పూర్తిగా పద్మాసనం వేయగలిగిన వాళ్ళు ఇప్పుడు సైడ్ నుంచి చూద్దాము. హ్యాండ్ పొజిషన్ ఎలా ఉంటుందో పెట్టుకుని 2 లెగ్స్, ఒక రైట్ ఫుట్ లెఫ్ట్ థై పైన, లెఫ్ట్ ఫుట్ వచ్చేసి రైట్ థై పైన పెట్టుకొని హ్యాండ్ లవెస్ట్ పట్టుకొని ఓపెన్ చేసి చెస్ట్ డీప్ ఇన్హేల్ చేసి స్లోగా ఎగ్జేల్ చేస్తూ మీరు అబ్జర్వ్ చేస్తే ఎగ్జలేషన్కి మనం షోల్డర్స్తో కాకుండా ఎగ్జేల్ చేస్తూ కిందకి వెళ్ళేటప్పుడు షోల్డర్స్తో స్లౌచ్ అయ్యి అప్పర్ బాడీ కాకుండా అబ్డామిన్, మనం అనుకున్నాం కదా డయాబెటీస్ అంటేనే మనం అబ్డామినల్ మసాజ్ ఎంత చేసుకోగలిగితే అంత మంచిది. అందుకని లోవర్ బాడీ నుంచి కంప్లీట్లీ ఇక్కడ నుంచి లోవర్ ఎండ్ ఆఫ్ ద టెయిల్ బోన్ మొత్తం స్పైన్ని వాడుతూ మనం ఇలా ఎంత వీలైతే అంత ఎగ్జేల్ చేస్తే మళ్ళీ స్లోగా ఇన్హేల్ చేస్తూ పైకి, స్లోగా ఎగ్జేల్ చేస్తూ కిందకి. స్లోగా ఇన్హేల్ చేస్తూ పైకి రిలాక్స్ అయ్యేటప్పుడు ఓపెన్ చేసి ఇలా ఫీట్ ఓపెన్ చేసుకొని పామ్స్ థైస్ పైన పెట్టుకొని ఫీట్ టువర్డ్స్ యువర్ సైడ్ స్లోగా ఎగ్జేల్. ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్. యాంకిల్స్ని మూవ్ చేసుకొని భూనమనాసన, మళ్ళీ అబ్డామినల్ ట్విస్టింగ్ ఉంటుంది. ఇక్కడ కూడా ఫోర్ హెడ్ అనేది మనం భూనమనాసనలో చూస్తే కిందకి కంప్లీట్గా హెడ్ టచ్ అవ్వలేదు, మేము చేయలేము, అలా ఏం లేదండి. హ్యాండ్ వచ్చేసి ఇలా హిప్ దగ్గర పెట్టుకొని, ఇంకో హ్యాండ్ వచ్చేసి నీ దగ్గర పెట్టుకొని ఎంత వీలైతే అంత మీరు చూస్తే లోవర్ అబ్డామిన్ ఎంగేజ్మెంట్ మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎంత వీలైతే అంత హిప్ అనేది లిఫ్ట్ చేయకుండా ఎంత వీలైతే అంత బెండ్ అవ్వగలిగితే చాలా ఎఫెక్టివ్. పూర్తిగా బెండ్ అవ్వగలిగిన వాళ్ళు డెఫినెట్గా ఎంత మ్యాక్సిమం వీలైతే అంత బెండ్ అవ్వచ్చు. లేదు అంటే కూడా బేసిక్ ట్విస్టింగ్, ఇన్హేల్ ట్విస్ట్ చేసేటప్పుడు ఎగ్జేల్, ఇన్హేల్ ట్విస్ట్ చేసేటప్పుడు ఎగ్జేల్. సో ఇది ఎవ్రీడే ప్రాక్టీస్ చేసుకుంటే ఖచ్చితంగా చాలా ఎఫెక్టివ్ రిజల్ట్స్ చూస్తాం మనము. ఏదైనా సరే ఇన్హేల్ ఎగ్జేల్తో బైండ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ట్విస్ట్ చేసేటప్పుడు ఎగ్జేల్ చేస్తూ మళ్ళీ బ్యాక్ సెంటర్కి వచ్చేటప్పుడు ఇన్హేల్ చేయడం, అది మనకి మెయిన్. మన ప్రాక్టీస్ని 10 times ఇంప్రూవ్ చేసి మనకి రిజల్ట్స్ తీసుకొచ్చేది మన బ్రీతింగ్ టెక్నికే. ఎలా మనం ఎగ్జేల్ చేస్తున్నాము, ఎప్పుడు ఎగ్జేల్ చేస్తున్నాము, ఎప్పుడు ఇన్హేల్ చేస్తున్నాము అన్నది ఖచ్చితంగా చూసుకొని చేయాల్సింది మనము. ఇప్పుడు పాశ్చిమోత్తాసన చూద్దాము. ఇన్హేల్ అండ్ స్లోగా మళ్ళీ ఇది కూడా మీరు అబ్జర్వ్ చేస్తే లోవర్ అబ్డామిన్ నుంచి బెండ్ అవుట్, మళ్ళీ ఇన్హేల్, ఇన్హేల్. అంత కంప్లీట్గా బెండ్ అవ్వలేమో, పుట్టుంది ఆర్ బ్యాక్ పెయిన్ ఉంది అంటే ఇన్హేల్ చేసి స్లోగా ఎంతవరకు రీచ్ అయితే అంతవరకు. యోగా ఎప్పుడు కూడా కంప్లీట్లీ బెండ్ అవ్వాలి, ట్విస్ట్ అవ్వాలి అని చెప్పదు. ఫామ్లో అది ఇంప్రూవ్ అవ్వడానికి మనం చేసుకుంటున్నాము. సో రీచ్ అయితే గ్రేట్, కానీ రీచ్ అవ్వడానికి ఎలా మనం వాట్ ఆర్ వి డూయింగ్, దాని ప్రాసెస్లో మనం ఏం చేస్తున్నాము, బ్రీత్ చేస్తున్నామా, ఎంత స్లోగా ఇన్హేల్ ఎగ్జేల్ చేస్తున్నాము, ఏ పార్ట్ మీద ఫంక్షన్ అవుతున్నాము అన్నది చాలా ఇంపార్టెంట్. సో అవి చూసుకుంటూ ఇలా చేస్తే చాలా 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 హైలీ ఎఫెక్టివ్ రిజల్ట్స్ చూస్తాము. అలానే
భుజంగాసనాల్లో టమ్మీ పైన రిలాక్స్ అయ్యి ఫస్ట్ చైల్డ్ నొప్పిలో శిశువాసన. ఇది ట్విస్ట్. సిట్టింగ్ నుంచి మనం బెల్లీ పైనకి వెళ్ళేటప్పుడు ఒకసారి కంప్లీట్గా స్పైన్కి రిలాక్స్ చేసి అప్పుడు మళ్ళీ మనం స్పైన్ ఎఫెక్టివ్గా వాడుకోవచ్చు అనమాట. సో స్లోగా శిశువాసన చేసి తీసుకొని అక్కడ నుంచి టేబుల్ మీదకి వచ్చి స్లోగా ఇన్హేల్ చేసి క్యాట్ కౌ మార్జర్యాసనం. ఎక్సేల్ చేస్తూ chin to chest. Inhale, exhale. 3 times చేసుకొని అక్కడ నుంచి స్లోగా భుజంగాసనం ఇలా పొట్ట మీదకి వచ్చి పామ్స్ అనేవి చెస్ట్ పక్కన పెట్టుకొని ఇన్హేల్ చేస్తూ ఫీట్ రిలాక్స్డ్గా ఉంచి స్లోగా ఇక్కడ మనం భుజంగాల్లోకి వచ్చినప్పుడు జెంటల్గా ట్విస్ట్, సెంటర్, మళ్ళీ ట్విస్ట్, సెంటర్, ట్విస్ట్, సెంటర్, ట్విస్ట్, స్లోగా రిలాక్స్. మళ్ళీ ఇన్హేల్, ట్విస్ట్, సెంటర్, మళ్ళీ ట్విస్ట్, సెంటర్, ట్విస్ట్, సెంటర్, ట్విస్ట్, సెంటర్. స్లోగా ఎక్సేల్ చేస్తూ కిందకి. ఎక్సేల్ చేస్తూ ట్విస్ట్, ఇన్హేల్ చేస్తూ సెంటర్, ఎక్సేల్ చేస్తూ ట్విస్ట్, ఇన్హేల్ చేస్తూ సెంటర్. స్లోగా రిలాక్స్ అయ్యి పామ్స్ ఇలా ఫోర్ హెడ్ కింద పెట్టుకొని స్లోగా మకరాసనం, నీ పైకెత్తి అలానే లెగ్ చేంజ్ చేసుకోండి. సో మనం ఇలాంటివి చూస్తే ఈ ఆసనాల్లో మీరు ఎక్కడ గమనించినా సరే మనం అబ్డామినల్ స్ట్రెచ్ అనేది ప్రతి చోట మనం చేసుకుంటూ వచ్చాము. సో బేసిక్ ట్విస్టింగ్ స్ట్రెచ్ రాకపోతే మనం ఇందాక అనుకున్నట్టు ఎక్కడన్నా మనకు స్ట్రెచ్ రాకపోతే అదే మనకి ఇండికేషన్ అనమాట, మనం ఫామ్ ఇంప్రూవ్ చేసుకోవాలి అని. సో ఆ ఫామ్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ డౌట్స్ ఉంటే ఏదైనా మీ దగ్గర ఉన్న ఇన్ఫార్మ్డ్ యోగా ఇన్స్ట్రక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఆర్ డాక్టర్ కన్ఫర్మేషన్ తీసుకొని మీరు చేసుకోవచ్చు. ఇవి కనుక ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తే ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఇంకా డీపర్ స్ట్రెచ్ చేయగలుగుతాం. మెయిన్లీ మనం ఏదైనా ఒక సమస్యకి రిజల్యూషన్గా చేసుకునేటప్పుడు ఏంటంటే హోల్డింగ్ ఇంపార్టెంట్ అనమాట. మీరు చూసారు కదా, పేస్ ఫాస్ట్గా చేసిన దానికంటే ఆసనాలు ఇప్పుడు మనం చూసాం కదా, బ్రీత్తో ఇంక్లూజివ్ చేస్తూ ఒక్కొక్క ఆసనాలు అట్లీస్ట్ 3 breaths. మనం ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఒకేసారి 5 breaths 10 breaths అంటే ఉండలేము, ఆబ్వియస్లీ ఎవ్వరు ఉండలేము. సో ఫస్ట్ స్టార్ట్ చేసేవాళ్ళు ఒక 3 breaths, లేదు మిడ్ లెవెల్ ప్రాక్టీషనర్స్ అయితే ఒక 5 to 6 లేదా 10 breathsకి కూడా హోల్డ్ చేసుకొని మ్యాక్సిమం స్లోగా ఎక్సేల్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు మంచి రిజల్ట్స్ చూస్తారు. విత్ ఎవ్రీడే ప్రాక్టీస్ మీకు ప్రాక్టీస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఆటోమేటిక్గా మీరు రిజల్ట్స్ చూస్తారు. అండ్ డయాబెటీస్ అనేది ఎస్పెషల్లీ లైఫ్ స్టైల్ టు వచ్చేది అంటే టైప్ 2 డయాబెటీస్ని మనం ఖచ్చితంగా బీట్ చేయగలుగుతాం అన్నమాట. సో అది మనం డయాబెటీస్కి చేసుకోగలిగింది. ఇంకా దీంట్లో ఇంకేం చేయొచ్చు అనేది మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కొత్తగా చూద్దాం మనం.